మన అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానిస్తాం. వెల్కమ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నా దేవాతి దేవునికి, నీ దేవాతి దేవునికి గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం మీకు నాకు కూడా. ఇలాగ ప్రతి ఆదివారం ఇదే మిరకల్ సెంటర్లో ప్రభువుని ఆరాధించే కృప భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, అభిషక్తులు, పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి నా వందనాలు, అలాగే సుష్మిత కర్మోజీ గారికి నా వందనాలు, మిరకల్ ఫ్యామిలీ, అలాగే వర్షిప్ టీం ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఐ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ శ్రేష్ఠ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూర్ డూయింగ్. వేర్ డు ఐ ఈవెన్ స్టార్ట్? ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలో నాకు అర్థం కావట్లేదు. చాలా గొప్ప భాగ్యం అండి. అన్నిటికంటే ముఖ్యంగా శ్రేష్ఠ నా లైఫ్లోకి రావడం ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను. అక్కడ కింద దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒకటే అనిపించిందండి, నేను ఏమాత్రం ప్రభువా, ఏ అర్హత లేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప బ్లెస్సింగ్ని నాకు అనుగ్రహించావు. థ్యాంక్ యూ. అంతకని నేనేమి చేయలేను ప్రభువా. నేను ఏమి నీకు తిరిగిచ్చినా సరే అవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే ప్రభువా. కేవలం నేను ఆరాధించడం తప్ప ఐ కెనాట్ గివ్ బ్యాక్ ఎనీథింగ్ టు యువర్ ఫాదర్. నిన్ను ఆరాధించడం తప్ప నేనేమీ నీకు తిరిగి ఇవ్వలేను ఆయన ప్రభువా అని ఒకటే చెప్పానండి. ప్రభువుకి నేను ప్రార్థిస్తాను. ఈవెన్ వెన్ ఐఎమ్ స్పీకింగ్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా హృదయంలో ఎంతో వేదన, అదేదో బాధతో వచ్చిన వేదన కాదు, కానీ ఆయన ఇచ్చిన కృపకై, ఆయన చూపించిన కరుణకై ఆ వచ్చే ఆనందం ఉంది చూసారా, ఐ కాంట్ ఎక్స్ప్రెస్, నేను చెప్పలేకపోతున్నాను. అండ్ మోర్ దాన్ ద వెడ్డింగ్, అద్భుతమైన వివాహం జరిగింది మాకు. సచ్ అ గ్రాండ్ స్కేల్లో జరిపించారు పాస్టర్ గారు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘనంగా జరిగిస్తారు అని. కానీ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దట్, కర్మోజీ గారి కుటుంబం మరి దే గేవ్ మీ శ్రేష్ఠ. సో దట్ మీన్స్ ఎ లాట్. అండ్ అంటిల్ డెత్ మేక్స్ అస్ అ పార్ట్, మరణించే వరకు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నేను అందరికీ చెప్తున్నాను. ఎంతోమంది మిరకల్ ఫ్యామిలీలో చాలామంది క్లోజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ వారం నుంచి ఇంక శ్రేష్ఠ మా దగ్గర ఉండదు అని చాలా బాధపడుతున్నారు. బట్ ఐ కెన్ అష్యూర్ దట్ మేమిద్దరం కలిసి ఇప్పటికంటే 100 ఎక్కువ దేవుని పరిచర్య చేయబోతున్నామండి. దానికే దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ఐ డోంట్ వాంట్ గివ్ మోర్ ఇంట్రడక్షన్, బట్ ఐ వాంట్ గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఇవాళ మీతో మాట్లాడబోయే అంశం కండిషన్ వర్సెస్ ఐడెంటిటీ. నీ పరిస్థిత లేక నీ గుర్తింప. మనుషులుగా మన గుర్తింపు చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. మనకి పేరు, మన ఘనత, మనకి బయట ఇచ్చే గౌరవం మనకి చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఏ పని చేసినా సరే పనిలో మనల్ని గౌరవించకపోతే మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేం. ఏదైనా ఒకళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఎవరైనా అవమానిస్తే మనకి అక్కడ కూర్చొని ఎక్కువసేపు ఉండలేం. ఎంత కంఫర్టబుల్ సోఫా మనకి ఇచ్చినా అది చాలా ఏదో ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు, అవర్ ఆధార్ కార్డు లేకపోతే ఏ ట్రైన్ ఎక్కనివ్వరు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మన పాస్పోర్ట్, మన గుర్తింపు బుక్ లేకపోతే మనల్ని ఫ్లైట్ బోర్డ్ అవ్వనివ్వరు. ఏ దేశంలోకి ఎక్కడ వెళ్ళినా మనిషి కంటే మన గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత